బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్రంలో రిజిస్ట్రార్ల బదిలీ ప్రక్రియ నడుస్తోంది. రెండో రోజున ఇవాళ కూడా పలువురు అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇవాళ మరో 43 మంది సబ్ రిజిస్ట్రార్లను బదిలీ చేసేందుకు ఉత్తర్వులు ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. మొన్నటి కూకట్పల్లి, మియాపూర్, బాలానగర్, మేడ్చల్లో జరిగిన భూదందాలను సీరియస్ గా తీసుకున్న సర్కార్ బదిలీలు చేస్తుంది. రాష్ట్రంలో రిజిస్ట్రార్ల బదిలీ ప్రక్రియ నడుస్తోంది. రెండో రోజున ఇవాళ కూడా పలువురు అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇవాళ మరో 43 మంది సబ్ రిజిస్ట్రార్లను బదిలీ చేసేందుకు ఉత్తర్వులు ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. మొన్నటి కూకట్పల్లి, మియాపూర్, బాలానగర్, మేడ్చల్లో జరిగిన భూదందాలను సీరియస్ గా తీసుకున్న సర్కార్ బదిలీలు చేస్తుంది. ఇదే అంశానికి సంబంధించి అప్డేట్స్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, బదిలీలు ఇంకా కొనసాగుతాయా? సర్కార్ రెస్పాన్స్ ఏంటి? మొత్తం రాష్ట్రంలో అయితే 141 రిజిస్ట్రేషన్ సంబంధించినటువంటి ఆఫీసులు ఉన్నాయి. నిన్న ముఖ్యమంత్రి కూడా నిన్న పొద్దుగాల నుంచి రాత్రి వరకు కూడా, అంటే దాదాపుగా 10 గంటల వరకు కూడా దీని మీద మొత్తం ముఖ్యమంత్రి కసరత్తు చేశారు. ఎట్లా వీళ్ళని ఎక్కడికెక్కడ బదిలీ చేయాలి, ఏం చేస్తే బాగుంటుంది అన్నటువంటి విషయాల మీద అధికారులతో చర్చించిన తర్వాత నిన్న 9:40 ప్రాంతంలో 29 మందిని బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు ముఖ్యమంత్రి. హైదరాబాద్ లో పనిచేసే వాళ్ళని జిల్లాలకు పంపించారు, జిల్లాలో పనిచేసే వాళ్ళని హైదరాబాద్ కు తీసుకొచ్చారు. మొత్తంగా ఈ రిజిస్ట్రేషన్ కార్యాలన్నింటిలో ఉన్నటువంటి అవినీతిని అంతా కూడా మనము పక్కకు పెట్టాలి. ఎందుకంటే భవిష్యత్తులో మళ్ళా ఇట్లనే అవినీతి చేస్తే కనుక రాష్ట్రానికి వచ్చేటువంటి ఆదాయం అంతా తగ్గిపోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రెవెన్యూ యంత్రాంగంలో ఈ రిజిస్ట్రేషన్ ఆఫీసులలో ఇట్లాంటి అక్రమాలకు పాల్పడేటువంటి వారికి చోటు లేదు అనేటువంటి అభిప్రాయాన్ని కూడా ముఖ్యమంత్రి చెప్పారు. ఇక నిన్న 29 మంది రిజిస్ట్రార్లను బదిలీ చేసినటువంటి ప్రభుత్వం ఈ రోజు మొత్తంగా 43 మందిని బదిలీలు చేశారు. దీంతో మొత్తం 72 మంది బదిలీలు అయినట్టుగా అయినారు. ఇక మిగతా 141 మందిలో ఈ 72 మంది అయ్యారు కాబట్టి మిగతా వాళ్ళని చేస్తారా లేదని చూడాలి. వాళ్ళ మీద కనుక అంటే అవినీతి ఆరోపణలు ఉంటే వాళ్ళని కూడా బదిలీ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇప్పటివరకు అయితే బాలనగర్ సబ్ రిజిస్ట్రార్ యూసుఫ్, తర్వాత మేడ్చల్ సబ్ రిజిస్ట్రార్ రాజేష్ చంద్రారెడ్డి, తర్వాత రమేష్ చంద్రారెడ్డి, తర్వాత శ్రీనివాస్ కూకట్పల్లి సబ్ రిజిస్ట్రార్, వీళ్ళు ముగ్గురిని కూడా ఇప్పటికే సస్పెండ్ చేశారు. వీళ్ళు పోలీసులు కూడా అదుపులో తీసుకున్నారు. కాబట్టి మిగతా వాళ్ళు ఎవరైనా ఉంటారా అనేది కూడా ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఇంకా ఏసీబీ దాడులు కూడా కొనసాగుతున్నాయి కొన్ని చోట్ల. ఇప్పటికే ఏసీబీకి రాష్ట్ర ప్రభుత్వం నిన్న ఆదేశాలు ఇచ్చిన ఆదేశాలు ఇవాళ పొద్దున ఏసీబీ ఆఫీస్ కు చేరినాయి. కాబట్టి రేపటి నుంచి ఇంకెక్కువ దాడులు కొనసాగేటువంటి అవకాశం ఉంది. ఎక్కడెక్కడ అక్రమాలకు పాల్పడ్డారు, ఎంత పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకున్నారు అనేటువంటి విషయాల మీద కూడా ఒకవైపు ఇంటెలిజెన్స్, ఇంకోవైపు ఏసీబీ వీళ్ళందరూ కూడా దాడులు చేస్తున్నారు. త్వరలోనే ముఖ్యమంత్రికి రిపోర్ట్ ఇస్తారు. ఇంకొక వైపు సిఐడి ఉంది, ఏది ఈ మియాపూర్ భూములకు సంబంధించి. దీంతో పాటు దీని వెనక ఎవరెవరు ఉన్నారు, ఎంతవరకు లింకులు ఉన్నాయి, తర్వాత మంత్రి పేషీలో ఇంకెవరన్నా వీళ్ళందరికీ సహకరించారా, ఎవరైనా అధికారులు ఉన్నారా అనేటువంటి విషయాల మీద కూడా మొత్తం సిఐడి అధికారులు కావచ్చు, లేదంటే ఏసీబీ అధికారులు కావచ్చు, ప్రభుత్వ యంత్రాంగం, ఇంటెలిజెన్స్ కూడా ఆరా తీస్తుంది. త్వరలోనే మరికొంతమందిపై కూడా మరికొంతమందిని సస్పెండ్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పి అధికారులు చెప్తున్నారు. మొత్తం బదిలీలు ఇప్పటివరకు అయితే 141 రిజిస్ట్రార్ కార్యాలయాల్లో 72 మందిని బదిలీ చేసి మిగతా వాళ్ళని కూడా కొంతమందిని బదిలీలు అయ్యేటువంటి అవకాశం ఉంది. మొత్తంగా ఈ వ్యవహారం అంతా కూడా దాదాపుగా 4-5 రోజుల నుంచి కొనసాగుతుంది. ఒక సంచలనంగా అయింది. ముఖ్యమంత్రి అందుకే సీరియస్ గా తీసుకున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. థ్యాంక్ యూ శ్రీనివాస్. ఇక ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఏసీబీ అధికారులు రిజిస్ట్రార్ ఆఫీసులలో తనిఖీలు చేశారు. రికార్డుల తారుమార్లు, అధికారుల చేతివాటాల మీద ఎంక్వైరీలు చేశారు. అట్లనే రోజువారీ లావాదేవీలు, రిజిస్ట్రేషన్లు ఎట్లా అవుతున్నాయో చూశారు. మరోవైపు అన్ని రిజిస్ట్రార్ ఆఫీసుల మీద నిఘా పెట్టాలని సర్కార్ నుంచి ఆదేశాలున్నాయని చెప్పారు ఏసీబీ డీజీ పూర్ణచంద్రరావు. హైదరాబాద్, రంగారెడ్డి సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల మీద ప్రత్యేక నిఘా కూడా ఉంటుందని ఆయన చెప్పారు. అట్లనే పోలీసుల రెగ్యులర్ దర్యాప్తు కూడా ఏసీబీ అన్ని విధాలుగా సహకరిస్తుందని చెప్పారు పూర్ణచంద్రరావు. ఏసీబీ రైట్స్ మీద ప్రభాకర్ ఇంకింత ముచ్చట చెప్తాడు. ప్రభాకర్, చెప్పండి, దాడులు ఎక్కడెక్కడ జరిగినాయి?
దాదాపు పొద్దున్న నుంచి కూడా నిన్న సీఎం ఏదైతే ఆదేశాలు జారీ చేశారో దానికి అనుగుణంగానే ఏసీబీ రైడ్స్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలపైన జరుగుతున్నాయి. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైడ్స్ కొనసాగుతున్నాయి. మెదక్ జిల్లాకు సంబంధించిన నర్సాపూర్, అట్లాగే కరీంనగర్ తిమ్మాపూర్ సబ్ రిజిస్టర్ కార్యాలయం, అట్లాగే ఎల్ఎండికి సంబంధించిన సబ్ రిజిస్టర్ ఆఫీస్, వీటితో పాటు చాలా చోట్ల ఇంకా రైడ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా మియాపూర్ ల్యాండ్ కుంభకోణం తర్వాత 3 సబ్ రిజిస్ట్రార్లను అరెస్ట్ చేశారు ఇప్పటికే పోలీసులు. దీనిలో భాగంగానే రాచకొండ శ్రీనివాస్, యూసఫ్, అట్లాగే రవిచంద్ర రెడ్డి వీళ్ళ 3 కూడా అరెస్ట్ చేశారు. మిగతా చాలా మంది ఇంకా సబ్ రిజిస్టర్స్ అవినీతికి పాల్పడ్డారు. సాదా బైనామాలకు సంబంధించి కానివ్వండి, లేకపోతే గవర్నమెంట్ భూములను, గవర్నమెంట్ ల్యాండ్స్ని ప్రైవేట్ పరం చేయడం, ప్రైవేట్ వ్యక్తులకు రాసివ్వడం పైన చాలా వరకు ప్రభుత్వం సీరియస్గా ఉంది. రాచకొండ శ్రీనివాస్ ఉదంతం, మియాపూర్ ల్యాండ్ కేసు ఉదంతం వెలుగులోకి వచ్చిన తర్వాత ఇంకా కూడా ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. ఏసీబీ డీజీ పూర్ణచంద్రరావు ఈ దాడులన్నింటినీ పర్యవేక్షిస్తున్నారు. ఎక్కడెక్కడైతే దాడులు చేస్తున్నారో ఆ ఆఫీసులలో డాక్యుమెంట్స్ అన్నింటినీ కూడా ఏసీబీ అధికారులు పరిశీలిస్తున్నారు. ఇప్పటివరకు డాక్యుమెంట్స్ ఏవేవి పెండింగ్లో ఉన్నాయి, అట్లాగే ప్రైవేటు వ్యక్తులకు ప్రభుత్వ స్థలాలను ఎక్కడెక్కడ రాసిచ్చారు అనే దానిపైన ఏసీబీ సమగ్ర దర్యాప్తుని జరుపుతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఏసీబీకి సంబంధించి అధికారులందరూ కూడా ఏసీబీ సూర్యనారాయణ ఆధ్వర్యంలో ఇక్కడ హైదరాబాద్కు సంబంధించిన కొంతమంది అధికారుల ఇంట్లో ఏసీబీ దాడులు కొనసాగుతున్నాయి. అట్లాగే ఆఫీసుల పైన కూడా ఏసీబీ దాడులు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా మెదక్కు సంబంధించిన నర్సాపూర్లో దాదాపు అధికారులు అన్ని ఫైల్స్ని కూడా వెరిఫై చేయడం జరిగింది. ఏమైనా ప్రభుత్వ ల్యాండ్స్ను రాసిచ్చారా ఇంతకుముందు, అట్లాగే ఏమైనా పెండింగ్ ఫైల్స్, అప్లోడ్ కాని ఫైల్స్ ఉన్నాయనే దానిపైన కూడా దృష్టి సాధించారు ఏసీబీ అధికారులు. ఏసీబీ డీజీ పూర్ణచంద్రరావు ఇప్పటికే చెప్పారు, పోలీసుల దర్యాప్తులో కూడా ఏసీబీ అన్ని రకాలుగా పోలీసులకు సహకరిస్తుంది అని. అట్లాగే ముఖ్యంగా ఇప్పటికే సబ్ రిజిస్ట్రార్లను బదిలీ చేశారు. దాదాపు 72 మందికి పైగా సబ్ రిజిస్ట్రార్లను బదిలీ చేశారు. సో ఈ బదిలీ తర్వాత ఎక్కడెక్కడ పోస్టింగ్లో ఉన్నారు, ఇంతకుముందు వాళ్ళు ప్రీవియస్గా పనిచేసిన చోట్ల కూడా ఎట్లాంటి అవకతవకలు జరిగాయనే దానిపైన కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికైతే రైడ్స్ కంటిన్యూ అవుతున్నాయి. 2-3 రోజులు ఈ రైడ్స్ కంటిన్యూ అవ్వనున్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా దీనికి సంబంధించిన నివేదికను సీఎం కూడా ఇవ్వనున్నట్లు ఏసీబీ డీజీ పూర్ణచంద్రరావు చెప్తున్నారు. ముఖ్యంగా ఎక్కడెక్కడైతే ఎక్కువ ల్యాండ్ సంబంధించిన ఈ అవినీతి జరిగింది, లేకపోతే స్కామ్స్ జరిగాయి అనే దానిపైన ఎక్కువగా ఫోకస్ చేశారు. మియాపూర్కి సంబంధించి కానివ్వండి, కూకట్పల్లి సబ్ రిజిస్టర్ రాచకొండ శ్రీనివాస్ ఇంతకుముందు మేడ్చల్లో పనిచేశారు, అక్కడ ఏం జరిగింది, అట్లాగే యూసఫ్, రవిచంద్ర రెడ్డి ప్రీవియస్గా పనిచేసిన చోట్ల కూడా ఆ డాక్యుమెంట్స్ అన్నింటినీ వెరిఫై చేస్తున్నారు. ఇవన్నింటినీ వెరిఫై చేసిన తర్వాత ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపైన ప్రభుత్వం దృష్టి సారించనుంది. ఇప్పటికైతే ఏసీబీ రైడ్స్ దాదాపు అన్ని జిల్లాల్లో 31 జిల్లాల్లో ఉన్నటువంటి సబ్ రిజిస్టార్ కార్యాలయాల్లో రేపు ఎల్లుండి, అంటే ఇవాళ కొన్ని చోట్ల ప్రారంభమయ్యాయి, రేపు ఎల్లుండి పూర్తి స్థాయిలో రైడ్స్ జరగనున్నట్లు తెలుస్తుంది. స్పందన. థ్యాంక్ యూ ప్రభాకర్. బులెటిన్లో మరో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్.